లాస్ట్ మంత్ డిసెంబర్ 31వ తేదీన రాప్తాడ్లో ఈవెంట్ జరిగింది. సింగర్ మంగ్లీని ఆహ్వానించినారు. ఇవాళ దాని ఈవెంట్కి సంబంధించిన మేనేజర్ ప్రసాద్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టుగా ఇవాళ పత్రికల్లో టీవీల్లో వచ్చింది. ప్రధానంగా ఇవాళ హనుమంత్ రెడ్డి మా మిత్రుడు 39 టీవీకి సంబంధించిన వాళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఘటన జరిగిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆడ దురదృష్టవశాత్తు వీళ్ళు ఎల్ఈడి వర్క్ చేస్తారు. వాళ్ళ మామ వాళ్ళు ఎల్ఈడి వర్క్ వల్ల జరిగిన నష్టం కాదు. 19 సంవత్సరాల షౌకత్ అనేటువంటి అబ్బాయి ఇవాళ సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి లేదంటే మేనేజర్ ప్రసాద్ సంబంధించిన ఈవెంట్కి సంబంధించినటువంటి వైర్లు అవి భూమి మీదే వదిలేశారు. కాబట్టి ఆ వైర్లు కరెంటు వైర్లు తగలడం వల్ల ఇవాళ ఆ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన తర్వాత మానవత్వం అంతా కూడా మంట కలిసిపోయింది. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. డెడ్ బాడీ ఇక్కడ వెహికల్లోనే ఉంది, కానీ అక్కడనే వాళ్ళు చిందులు వేస్తూ ఉన్నారు, సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. జనవరి 1 అంతా కూడా మీరంతా కూడా సంతోషం జరుపుకుంటూ ఉన్నారు. ఇవంతా కూడా కేకలు వేస్తూ ఉన్నారు. అంటే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమి నేను అంటా ఉన్నాను. అందుకని చాలా నిజంగా ఈ అంశం చూసిన తర్వాత సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాలి. అందుకే అంతా కూడా ఏడుస్తూ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా టీవీతో మాట్లాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళంతా కూడా ఊరుకునే ఉండలేనటువంటి పరిస్థితి. అందుకే అందరూ కూడా దాదాపు 34,000 మంది స్పందించారు ఈ అంశం పైన. వీడియోలో అంతా కూడా వచ్చిన తర్వాత, టీవీలో పత్రికలో వచ్చిన తర్వాత అందరూ కూడా కంటనీరు పెడతా ఉన్నారు. అందుకే ప్రధానంగా ఇవాళ జాయింట్ కలెక్టర్ని కలిసిన వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి బాబాసాహెబ్ కూడా ఆయన కూడా మన యూజేసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, మేము వారితో కలిసి 3 డిమాండ్లు పెట్టాం. ఎవరైతే ఆ ఈవెంట్లు జరిగిన తర్వాత చనిపోయినటువంటి 15 లక్షలు మాత్రమే ఇచ్చినారో ఇది న్యాయమైనటువంటిది కాదు. వాళ్ళ వయసును బట్టి తర్వాత లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బు ఇవాళ నిజంగా ఎక్కువ రావాలి. అందుకే వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లో మీరంతా ఒక ఉద్యోగం ఇవ్వండి. ఇంకో పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఇవాళ 10th చదువుకున్నటువంటి అబ్బాయి, ఇంటర్ కూడా చేస్తూ ఉన్నాడు. అబ్బాయికి ఉద్యోగం అంటా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఇళ్ల స్థలం కేటాయించి ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది. కాబట్టి వాళ్ళకంతా 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వమంటా ఉన్నాం. 3వ అంశం ఇవాళ ఈవెంట్కి సంబంధించిన నిర్వాహకులపైన వాళ్ళ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా సింగర్ మంగ్లీ పైన కూడా కేసు పెట్టాలని చెప్పి ఇవాళ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ పక్షమే నిలబడతాం. సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్పందించాలి. వారికి న్యాయం జరిగే వరకు వాళ్ళ తరఫున నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు షహనాజ్. చనిపోయిన అబ్బాయి మా మామ కొడుకు షౌకత్ అబ్బాయి పేరు. ఈవెంట్ జరిగిన సమయంలో ఆ ఈవెంట్కి మాకు ఏ సంబంధము లేదు. యాక్చువల్గా అది మంగ్లీ వాళ్ళ మేనేజర్ ఏదో ఈవెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాం. అంతకుమించి మా ఎల్ఈడీస్ బయట ఉన్నాయి. ఈవెంట్ అక్కడ జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఇట్లా జరిగిన తర్వాత అక్కడ పక్కన అంబులెన్స్ కూడా లేదు. వెంటనే సిపిఆర్ చేసింటే అబ్బాయి బతికేవాడు. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ బిఫోర్ తీసుకొచ్చిండా కూడా ఆ ప్రాణం నిలబడేది అని చెప్పి మనకి డాక్టర్స్ మనము ఎంక్వైరీ చేసినా కూడా డాక్టర్స్ చెప్తారు. ఒక 10 అంత ఈవెంట్ జరిగేటప్పుడు అట్లీస్ట్ ఒక అంబులెన్స్, ఒక ఫైర్ ఇంజన్, మాకు జరిగినదే ఇంకొకరికి జరిగిండొచ్చు కదా. అట్లీస్ట్ ఒక అంబులెన్స్, ఒక ఫైర్ ఇంజన్ అక్కడ ఉండింటే, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఇలా జరిగుండేది కాదు అని మా ఆవేదన. అట్లీస్ట్ ఇప్పుడైనా మాకు న్యాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేయాలని చెప్పి జాఫర్ అన్న చెప్పినట్టు ఆ విధంగా మాకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.